నమస్కారం. ఇప్పుడు నమస్కారం పెట్టాలి. నమస్కారం. కరెక్ట్ గా వంట అయిపోయినప్పుడే వచ్చారు. అంటే వంట అయ్యేదాకా మీ డోర్ బయటే వెయిట్ చేసాం. వంట అవగానే మీ ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ జోక్ చేసా. ఓ జోకా? వంటలు అదరగొట్టినట్టున్నారు. స్మెల్ కే కడుపు నిండిపోయేటట్టుంది. అవునా అంజు, ఫుడ్ మొత్తం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టే. ఆల్రెడీ కడుపు నిండిపోయింది కదా, ఇంకెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఏమండి జోక్ చేసా. అబ్బాయి జోకులు బాగా వేస్తాడనుకుంటా. అవునండి, కానీ ఆ జోకులకి నవ్వే రాదు. జోక్ చేశాను, సమానత్వం కోసం జోక్ చేశాను. చెల్లెమ్మా, నువ్వు కూడా జోక్ చేసి సమానత్వం అయిపోద్ది. జోకులు రావన్నయ్యా. అవునా, సరే టైం తీసుకొని జోక్ లేదు, రా కూర్చో. ఏమండి, ఇదేమన్నా స్టాండప్ కామెడీ షోనా వరుసగా అందరూ జోకులు వేయడానికి? సమానత్వం పోద్ది కదే. పదండి ముందు తిందాం, పదండి. ఆంటీ గారు, మీకేమైనా జోకులు చేసేయండి, సమానత్వం అయిపోద్ది. అయ్యో నాకేం జోకులు రావు బాబు. ఏవండి పదండి. కూర్చోండి కూర్చోండి. చూస్తుంటే చాలా వెరైటీస్ చేసినట్టున్నారన్నయ్య. మరి ఫిష్, మటను, ఫ్రాన్స్ ఇవన్నీ చేయిద్దాం అనుకున్నాం, కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోద్దని చికెన్ ఒకటే చేసాం. అంజు, అన్ని సమానత్వంగా వడ్డించు. మీరెవరు మొహమాటం లేకుండా తినండి, సరేనా? లాస్ట్ టైం ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి ముక్క కాదు కదా, ఒక మెతుకు కూడా మిగులొద్దు. హలో, ఫుడ్ తినకుండా చెవులు కొరుక్కుంటున్నారేంటి బ్రో? ఏం లేదు ఏం లేదు. తినండి. అంజు వడ్డించు. అన్నయ్య మీరు కూడా కూర్చొని తినండి. అంటే అది మా ఇంట్లో యాక్చువల్లీ రూల్ అండి, అతిథి దేవో భవ. మీరు తిన్నాకే మేము తింటాం. నైస్. అన్నయ్య కొంచెం చికెన్ అయ్యారా? అంజు చికెన్ రైస్ కూడా. వద్దన్నయ్య. అదేలా కుదురుతుంది? చికెన్ వేసుకుంటే రైస్ కూడా వేసుకోవాలి, లేకపోతే సమానత్వం పోద్ది. అంజు, అమ్మో, వీడిని అడిగే బదులు నేనే వేసుకుంటా. ఏ మాటకా మాట బ్రో, ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. కొంచెం కూడా మిగిల్చకుండా తినేసాం. అవునమ్మా, చాలా బాగా చేసావు. బ్రో, నేను మాత్రం సమానత్వం కన్నా కొంచెం ఎక్కువే తిన్నానే. దానిదేముంది బ్రో, ఎవరు సమానత్వం వాళ్ళది. తినండి, పర్లేదు. ఏదో అనుకున్నాను, వీడు మంచోడే. సరే బ్రో, మేము వెళ్ళొస్తాం. ఆగండి, పిల్లి కట్సి వెళ్ళండి. బిల్లా బిల్లా బిల్లా? బ్రో, జోక్ చేస్తున్నారు. జోక్ చేయట్లేదు, నేను సీరియస్ గానే చెప్తున్నా. ఏవండి, వీళ్ళేమైనా రెస్టారెంట్ కి వచ్చారా? మన ఇంటికి లంచ్ కి వచ్చారు. అందుకే కదా సోంపు లేకుండా బిల్లు అడుగుతున్నా. కట్టేసి వెళ్ళండి బ్రో. బ్రో, ఇదేంటి లాస్ట్ వీక్ మీరు మా ఇంటికి వచ్చారనే కదా మేము ఈ వీక్ మీ ఇంటికి వచ్చింది. మీ ఇంటికి ఎంతమంది వచ్చాం? 2. మరి మా ఇంటికి ఎంతమంది వచ్చారు? 3. మరి సమానత్వం ఎక్కడుంది? నేను హ్యాపీగా బర్త్డే పార్టీకి వెళ్తానంటే రివెంజ్ తొక్క అని ఇక్కడ దాకా తీసుకొచ్చి నువ్వే కదా. మేమిద్దరం వస్తే మీరు 3 వచ్చారు, ఇక్కడ సమానత్వం లేదు కదా. పైగా మీరు 2 కర్రీలే పెట్టారు, మేము 4 కర్రీలు పెట్టాం. ఇదంతా కలుపుకొని బిల్లు కట్టండి. ఏవండి, పైనే ఉంటారు కదండి, ఈసారి ఇస్తారులేండి, వదిలేయండి. అప్పా తప్పు, అప్పుడు నేను ప్రోత్సహించను. బ్రో, కట్టేసి వెళ్ళిపోండి బ్రో. ఏవండి, వదిలేడు, కొట్టేయండి. ఏంటి కట్టేది? నా శాలరీ మొత్తం దుబ్బేసి సేవింగ్స్ అని మీరిద్దరుగా తీసుకుంది. ఇచ్చేయండి. అమ్మా, నీకే ఇచ్చాను కదా, ఇచ్చేసే. నా దగ్గర ఎక్కడున్నాయే? మన కార్తీక మాసం సేల్ అంటే చీరలన్నీ కొని పక్కన పడేస్తారు. ఎవడన్నా పక్కన పడేయడానికి చీరలు కేజీలు కొంటరా? బ్రో, ఈసారికి డబ్బులు లేవు, రేపు ఇస్తానే. అలా ఎలా కుదురుతుంది బ్రో? మీరు డబ్బులు ఇస్తేనే కదా మేము ఆర్డర్ పెట్టుకొని తినాలి. ఎందులోని ఒక్క మెతుకు కూడా మిగల్చలే కదా. మై మిస్టేక్. బ్రో, ఇంకొక ఆప్షన్ ఏం లేదా? సరే, ఈసారి కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు బిల్లు కట్టకపోతే రెస్టారెంట్లో ఏం చేస్తారు? అంటే ఇప్పుడు మా ఆయనతో అంటు తోమిస్తా అంటున్నారా? వాడేం అనలేదు, నువ్వేంటి ఇంట్లో ఇస్తున్నావు? నేనేం అంత శాడిస్ట్ని కాదులే చెల్లమ్మా. బ్రోదర్ డబ్బులు లేవన్నాడు కదా, ఈ ఒకసారి కాంప్రమైజ్ అయిపోదాం. కాంప్రమైజ్ అయిపోయాడు. ఎక్కడ కాంపెన్సేషన్ కింద నెక్స్ట్ వీక్ మా ఇంటికి లంచ్కి వస్తారేమో అనుకున్నాను. లంచ్కి రాను బ్రో, అందరం కలిసి సినిమాకి పోదాం. ఈ సమానత్వం సినిమాకా చచ్చండ్రా దేవుడా.